హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ కోసం మనకి అప్డేట్ వచ్చింది. కానిస్టేబుల్ ఉద్యోగాలు అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఏపీలో 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. 5 నెలల్లో పీఎంటీ, పీఈటీ పరీక్షలు పూర్తి చేస్తాం. పలు కారణాలతో ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ వాయిదా పడింది. రెండో దశ అప్లికేషన్ ఫామ్ నింపడానికి భర్తీ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్సైట్లో పొందుపరుస్తాం. రెండవ దశలో ఉత్తీర్ణులైన వారికి మూడవ దశ ప్రధాన పరీక్ష జరుగుతుంది అని ఆమె ప్రకటించారు. మనకి ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడో రిలీజ్ అయింది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న కానిస్టేబుల్ అభ్యర్థులకి మనకేం జరుగుతుందంటే ప్రతిసారి కూడాను వాయిదా వేస్తూ అలాగా చాలా రోజులుగా ఈ నోటిఫికేషన్ని వెనక్కి నెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన. ఇప్పటికే పలువురు జిల్లాల్లో కలెక్టరేట్ వద్ద చాలామంది ధర్నాలు చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరు కూడాను ఈ నోటిఫికేషన్ ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కరు కూడాను ఎప్పుడు కండక్ట్ చేస్తారని చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నారు. అయితే చాలా తొందరగా నిర్వహించాలని మా తరపున కూడా ఒక విన్నపం. హోంశాఖ మంత్రి చూడండి, పత్రిక ప్రకటన. హోంశాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ గత 1.5 సంవత్సర కాలంగా నిలిపివేసిన కానిస్టేబుల్ నియామక పరీక్ష ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు తెలిపారు. పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ కానిస్టేబుల్ సివిల్ 3,580 మరియు పోలీస్ కానిస్టేబుల్ 2,520 మొత్తం 6,100 పోస్టులకు రిక్రూట్మెంట్ ఎస్ఎల్పిఆర్బి ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 28/11/2022 నోటిఫికేషన్ జారీ చేయబడింది. చూడండి, ఇది 2022లో నోటిఫికేషన్ రావడం జరిగిందండి. 2022 నవంబర్ 28న రావడం జరిగింది. మనకి ఇప్పుడు 2024 ప్రజెంట్ అక్టోబర్ 3 అండి. అంటే మనకి నోటిఫికేషన్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిపోతుందో చూడండి ఒకసారి. పై పోస్టులు ప్రిలిమినరీ రాత పరీక్ష. మనకి ప్రిలిమ్స్, పీఈటీ, పిఎంటీ, మెయిన్స్ అనేసి 3 ఉంటాయండి. తర్వాత చూడండి, పై పోస్టులు ప్రిలిమినరీ రాత పరీక్షకు అర్హత పరీక్ష 22/1/2023 నిర్వహించబడింది. 4,59,182 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. దీని యొక్క ఆన్సర్కి ఎప్పుడు ఇచ్చారంటే 2023 ఫిబ్రవరి 5వ తేదీన ఇవ్వడం జరిగింది. ఈ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన ఎంతమంది అంటే 95,208 మంది క్వాలిఫై అయ్యారు. అయితే రిక్రూట్మెంట్ రెండవ దశ అంటే మనకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇప్పుడు జరగవలసిందంటే మనకి 3 నెలల 13వ తేదీ 2023 నుండి ప్రారంభించబడుతుందని అప్పుడు ఒక ప్రకటన జారీ చేశారు. ఇప్పుడు ఫిబ్రవరి 20వ తేదీ 2023. అయితే అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ రావడం వలన అది ఏం చేశారంటే 10/3/2023 ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా పీఎంటీ, పీఈటీ వాయిదా పడింది. తర్వాత ఏం జరిగింది అంటే ప్రిలిమినరీ రాత పరీక్షను మొత్తం 3,622 అంటే ప్రిలిమ్స్కి 3,622 మంది హోంగార్డులు హాజరయ్యారండి. ఇక్కడ మనకి ప్రాబ్లం అంతా 3,622 మంది హోంగార్డులు అటెండ్ అయితే అందులో 382 మంది హోంగార్డులు మాత్రమే క్వాలిఫై అయ్యారండి. ప్రిలిమ్స్ అర్హత సాధించిన 100 మంది హోంగార్డులు 14 రిట్ పిటిషన్లు హైకోర్టులో వేశారు. ఎవరైతే ఈ హోంగార్డులు ఉన్నారో వీళ్ళు 100 మంది హోంగార్డులు ఏం చేశారంటే హైకోర్టులో 14 పిటిషన్లు వేశారండి. రిట్ పిటిషన్లు జారీ చేశారు. హోంగార్డులకు ప్రత్యేక కేటగిరీగా పరిగణించడం ద్వారా హోంగార్డుల కేటాలో ప్రత్యేక మెరిట్ జాబితాను ప్రకటించాలని కోర్టును కోరారు. ఆ 100 మంది హోంగార్డును తదుపరి దశకు అనుమతించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 100 మందిని కూడాను మనకి పీఎంటీ, పీఈటీకి అనుమతించాలని హైకోర్టు జారీ చేసింది. అప్పటి నుంచి రిక్రూట్మెంట్ ప్రక్రియ నిలిపివేయడం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళు హోంగార్డులు 100 మంది మనకి హైకోర్టులో పిటిషన్ వేశారో హైకోర్టు ఏంటంటే వాళ్ళకి పీఈటీ, పీఎంటీకి అలౌ చేయండి అనేసి హైకోర్టు ఎప్పుడైతే తీర్పిచ్చిందో అప్పటి నుండి ఏం చేశారంటే ఈ నోటిఫికేషన్ అలాగా ల్యాక్ చేయడం మనకి ఈ కోర్టు కేసుల్లో ఉండిపోయింది. అప్పటి నుంచి రిక్రూట్మెంట్ ప్రక్రియ నిలిపివేయబడింది. ఈ విషయం ప్రస్తుతం ప్రభుత్వం దృష్టికి వచ్చాక దీనిపై న్యాయ సలహా తీసుకోవడం జరిగిందని హోంశాఖ మంత్రి తెలిపారు. న్యాయ సలహా మేరకు ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ రెండవ దశ పీఎంటీ, పీఈటీలను వెంటనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన రెండవ దశ అప్లికేషన్ ఫారం నింపడానికి ఇతర ప్రక్రియను 1 వారం
లోపు స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ slprb.ap.go.in వెబ్సైట్లో పొందుపరుస్తామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు తెలిపారు. రెండవ దశలో ఉత్తీర్ణులైన వారికి మూడవ దశ ప్రధాన పరీక్ష ఫైనల్ రిటన్ ఎగ్జామ్ జరుగుతుందని హోంశాఖ మంత్రి తెలిపారు. మొత్తం ప్రక్రియ సుమారు 5 నెలల సమయంలో పూర్తి చేస్తామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు తెలిపారు. ఇతర అన్ని వివరాలు SLPR వెబ్సైట్లోను పత్రికల ద్వారా 1 వారంలోపు అభ్యర్థులకు తెలియజేస్తామని ఆమె తెలిపారు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది పత్రిక ప్రకటన. నిన్న చూసినట్లయితే వివిధ పత్రికల్లో మనకు వచ్చిన వార్తలు ఒకసారి చూసినట్లయితే కానిస్టేబుల్ నియామక ప్రక్రియ పునఃప్రారంభం 5 నెలల్లో పూర్తి చేస్తామని మనకి చెప్పడం జరిగింది హోంమంత్రి వంగలపూడి అనిత గారు. మనకి చూడండి, వివిధ పేపర్లో మనకి ఈ కానిస్టేబుల్ నియామక ప్రక్రియ గురించి రాయడం జరిగింది. సో మనకి ఓవరాల్ మ్యాటర్ అనేది ఈ పేజీలో కవర్ చేసాం. మిగతా అన్ని పేపర్లో కూడా ఇదే మ్యాటర్ని డిఫరెంట్గా రాయడం జరిగింది. సో మరొకసారి మీకు హెడ్లైన్స్ ఒకసారి మీకు చదివి చూపిస్తాను. కానిస్టేబుల్ నియామక ప్రక్రియ పునఃప్రారంభం 5 నెలల్లో పూర్తి చేస్తాం హోంమంత్రి వంగలపూడి అనిత. తర్వాత క్లుప్తంగా త్వరలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియ హోంమంత్రి అనిత. రాష్ట్రంలో అర్థంతరంగా నిలిచిపోయిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియను త్వరలో చేపడతామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. 6,100 పోస్టుల భర్తీకి రెండో దశ దేహదారుడి పరీక్షలని 5 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. రెండో దశ దేహదారుడి పరీక్షల కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నందుకు వివరాలను పోలీసు నియామక వెబ్సైట్లో త్వరలో అందజేస్తామని ఉంచుతామని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 5 నెలల్లో పోలీసు నియామకాలు. వైసీపీ ప్రభుత్వంలో ఆగిన 6,100 కానిస్టేబుల్ పోస్టు భర్తీకి కూటమి సర్కార్ నిర్ణయం. త్వరలోనే అభ్యర్థులకు మనకి PMT, PET 2 ఏళ్ళుగా 95,208 మంది నిరీక్షణ. 5 నెలల్లో పోలీసు నియామకాలు. ఇలా కంప్లీట్గా వివిధ పేపర్లు వివిధంగా రాయడం జరిగిందండి. అయితే ఇక్కడ మనకి ఫైనల్గా చెప్పవలసిన విషయం ఏంటంటే మనకి కానిస్టేబుల్ నియామకం అనేది మరొక 5 నెలల్లో కంప్లీట్గా జరుగుతుంది అని మనకి మంత్రి గారు చెప్పడం జరిగింది. చూద్దాం ఇంకా ఎన్ని జరుగుతుందా లేదా ఇంకేం జరుగుతుందా అనేది. కానిస్టేబుల్ నియామకాలు త్వరలో పూర్తి. వెబ్సైట్లో పూర్తి వివరాలు. రకరకాల కారణాలతో నిలిచిన ఎంపిక ప్రక్రియకు కూటమి ప్రభుత్వం చొరవతో మోక్షం. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. సో ఈ విధంగా మనకి వివిధ పేపర్లో ఈ వార్తలు అయితే రాయడం జరిగిందండి. అయితే ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రిపరేషన్ ఆపకుండా మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మనకి త్వరలోనే దీని మీద ఖచ్చితంగా ఏదో ఒక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కానిస్టేబుల్ అప్డేట్స్ కోసం ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మన ఛానల్ ఖచ్చితంగా మనం ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుండి మన ఛానల్ రెగ్యులర్గా కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా అందజేస్తుందండి. మీరు ప్లేలిస్ట్లో చూసినట్లయితే అరౌండ్ చాలా ఎక్కువ వీడియోలు ఈ ఏపీ కానిస్టేబుల్ కోసం చేయడం జరిగింది. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.